మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అరవింద సమేతలో 5 రూపాయల కోసం హత్యలు జరిగితే ఇక్కడ 1 రూపాయి కోసం ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బిర్యానీ బిల్లు విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పరస్పరం ఇద్దరు తోసుకోవడంతో కింద పడి ప్రేమ్ సాగర్ మృతి చెందాడు. ఈ విషాద ఘటన వరంగల్లోని గాంధీనగర్లో జరిగింది. బిర్యానీ బిల్లు 59 రూపాయలు కాగా అరవింద్ అనే వ్యక్తి 60 రూపాయలను సెండ్ చేశాడు. ఈ క్రమంలో 1 రూపాయి ఇవ్వాలని పట్టుపట్టక ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అరవింద సమేతలో 5 రూపాయల కోసం హత్యలు జరిగితే ఇక్కడ 1 రూపాయి కోసం ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బిర్యానీ బిల్లు విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పరస్పరం ఇద్దరు తోసుకోవడంతో కింద పడి ప్రేమ్ సాగర్ మృతి చెందాడు. ఈ విషాద ఘటన వరంగల్లోని గాంధీనగర్లో చోటు చేసుకుంది. బిర్యానీ బిల్లు 59 రూపాయలు కాగా అరవింద్ అనే వ్యక్తి 60 రూపాయలను సెండ్ చేశాడు. ఈ క్రమంలో 1 రూపాయి ఇవ్వాలని పట్టుపట్టగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అరవింద సమేతలో 5 రూపాయల కోసం హత్యలు జరిగితే ఇక్కడ 1 రూపాయి కోసం ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? దీనిపై పోలీసుల విచారణ ఏ విధంగా ఉంది? వేణు, ప్రసన్న, నిన్న సాయంత్రం 7:30 ప్రాంతం లోపల లేబర్ కాలనీలోని గాంధీనగర్ లోపల బిర్యానీ సెంటర్కి వెళ్లారు. అయితే వీరిద్దరు కూడా గొడవ పడ్డటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా స్నేహితులు. అందులో మృతుడు ప్రేమ్ సాగర్ ఆటో డ్రైవర్ గా ఉపాధి గడుపుతున్నాడు. తర్వాత బిర్యానీకి 59 రూపాయలు కాస్ట్ ఉన్నా తాను 60 రూపాయలు ఫోన్ పే చేయడం జరిగింది. అయితే రూపాయి ఎక్కువ ఇచ్చే స్థాయికి నువ్వు వచ్చావా అంటూ ఎగతాళి చేస్తూ మాట్లాడిన తర్వాత ఇద్దరి మధ్య కూడా మాట పెరిగింది. దీంతో దోస్తానా విషయంలోనే కొంత బలంగా నెట్టడంతోనే పక్కన ఉన్నటువంటి రాళ్లపై పడడంతో తల వెనుక భాగం లోపల తీవ్ర గాయాన్ని, తీవ్ర రక్తస్రావంతో ఆ మెడల్లో కూడా బ్లడ్ క్లాట్ కావడంతో తన ఆసుపత్రికి వెళ్లేలోపే చనిపోయాడు. సో ఇది కూడా రూపాయి విషయంలోనే వాళ్ళు వేలాకోలంగా వచ్చినటువంటి వాగ్వాదము అది తీవ్ర రూపం దాల్చుకొని బలవంతంగా ఇద్దరు తగులాడుకునే పరిస్థితి దాకా వచ్చింది. సో ఇదంతా చూస్తున్న వాళ్ళు కూడా వీళ్ళిద్దరు స్నేహితులే కాబట్టి దానిలో ఎవరు కూడా ఇన్వాల్వ్ కాలేదు. కానీ అది చిరికి గాలివాన మరి ఇద్దరు ప్రాణం తీసే వరకు వస్తుందని కూడా ఎవరు భావించలేదు. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీళ్ళు ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావడంతో అనుకోకుండా దానిపై కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఎవరైతే ఆ మృతికి కారణమయ్యాడో అనిల్ వ్యక్తిని పోలీసు అదుపులోకి తీసుకుని అయితే విచారణ జరుపుతున్నారు. థ్యాంక్ యూ వేణు.